నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఇంజనీరింగ్ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మొన్నటి వరకు కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్ మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇలాంటి కొత్త రంగాలు ఇంజనీరింగ్ విద్యకు కొత్త దిశ చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏఐ విప్లవంలో అంతా కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోనూ త్వరలో కౌన్సిలింగ్ షెడ్యూల్ రానుంది. జేఈఈ ర్యాంకులతో జోసా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ముందున్న ప్రధాన ప్రశ్నలు: ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి, ఏ కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలి, 4 ఏళ్ల తర్వాత ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి, ఏ యుగంలో ఇంజనీరింగ్ చదువు విలువ ఎలా మారబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వెంకట కాంచనపల్లి గారు, సన్టెక్ కార్ప్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సంస్థ సీఈఓ, అదేవిధంగా డాక్టర్ ఎన్ఎంఎస్ దేశాయ్ గారు, ఇంజనీరింగ్ విద్యా నిపుణులు, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం. ఇంజనీరింగ్ విద్య ఎలా మారుతుంది? ఈ రంగం భవిష్యత్, దానిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది? వెంకట్ గారు. నా ఉద్దేశంలో ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యకి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుందండి. ఇప్పటి వరకు చాలా బాధపడ్డాం. కరికులం సరిగా లేదు, ఇండస్ట్రీకి తగ్గట్టు అని ఇట్లాంటి ఎన్ని కంప్లైంట్స్ మధ్యలో ఇప్పుడు భవిష్యత్తు మాత్రం చాలా ఇదివరకు పూర్వ వైభవం ఇంజనీరింగ్కి రాబోతుందని అనిపిస్తోంది. మీరు దాని ప్రస్థానం చూస్తే ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు వెళ్తే 1990 వరలో మీరు కోర్ ఇంజనీరింగ్ అంటేనే ఇంజనీరింగ్ అనేది ఉండేది. సిఎస్సి అనేది అప్పుడు అంతగా లేదు. అండ్ తర్వాత Y2K ప్రాబ్లం వలన, తర్వాత ఐటీ బూమ్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ .coms ఇవంతా స్టార్ట్ అయినప్పుడు ఇయర్ 2000లో సిఎస్సికి బాగా డిమాండ్ పెరిగింది. 2000 నుంచి 2010 వరకు ఆ సిఎస్సి అనేది, తర్వాత ఆ డిమాండ్ తో పాటుగా ఈ కంపెనీస్, మాస్ రిక్రూట్మెంట్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ వేలల్లో వాళ్ళు ఏటా విద్యార్థులను కళాశాలలకు వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయడం స్టార్ట్ చేసేసరికి అప్పుడు కోర్ ఇంజనీరింగ్ నుంచి ఈ 2000 అంటే ఫస్ట్ డికేడ్ 1990 to 2000 ఒక ఇదైతే 2000 నుంచి 2010 ఈ ఐటీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ 2010 తర్వాత మనకేంటంటే అంటే ఈ 2000 నుంచి 2010 వరకు కూడా చాలా కళాశాలలు, అంటే ఇప్పుడు మనకి చాలా మంది విద్యార్థులు ఈ ఐటీ వలన వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. అంటే కర్ణాటక అక్కడిక్కడ జాయిన్ అవుతున్నప్పుడు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చి మన దగ్గరే కాలేజీలు వచ్చేటట్టుగా ఆయన ఇది చేశారు. అండ్ చాలా మంది విద్యార్థులకు అప్పుడు అవకాశం లేదు. అంటే ఒక సైడ్ ఐటీ భూమి తోటి ఉద్యోగాలు పెరగడం, ఇంకో సైడ్ కళాశాలలు పెరగడం, ఇదంతా కూడా 2000 నుంచి 2010 వరకు జరిగింది. 2010 వరకు వచ్చేసరికి అంటే స్టార్టింగ్ ఒక 700 కళాశాలలు 1990 ఆ టైంలో ఉన్న మొత్తం దేశం మొత్తం మీద 700 పైచులు కళాశాలలు ఉంటే మనకిప్పుడు 4000 పైచులకు కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అండ్ అప్పుడు మనకు అరౌండ్ 1,00,000 సీట్లు అప్పుడు 1990 ఆ టైంలో ఉంటే ఇప్పుడు 15 నుంచి 25 లక్షల వరకు ఈ గత లాస్ట్ డికేడ్ లో పెరిగాయని చెప్తున్నారు. సో ఇంతగా ఇది పెరిగిపోయినప్పుడు 2010 నుంచి మళ్ళీ 2020 వరకు అందరూ కూడా ఏంటంటే కళాశాలలు పెరిగాయి అండ్ సీటు దొరికిపోతుంది, కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. అట్లాంటప్పుడు ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని రిక్రూట్ చేస్తున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ మనకి అప్పుడు ఒక 15 నుంచి 20 లక్షల మంది ఇంటేక్ ఉంటే దేశం మొత్తం మీద ఒక ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీస్, అంటే ఇన్ఫోసిస్ ఒక 40,000, కాగ్నిజెంట్ ఒక 40,000, టీసీఎస్ ఒక 40,000, మిగతా 20-10,000 ఇట్లా చిన్న చిన్న కంపెనీలు అన్ని కలిపి మొన్న ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఏ ఇంపాక్ట్ వచ్చే కన్నా ముందు వరకు కూడా అరౌండ్ 5 నుంచి 6 లక్షల వరకు తీసుకున్నారు. అంటే ఒక 15-20 లక్షల ఇంటేక్ లో 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఇట్లా ఐటీ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ వచ్చేసరికి అందరూ కూడా ఇంజనీరింగ్ విద్య ఎంబట దాని మీద
అండ్ సిఎస్సి అనేది బాగా ఇదైంది. సిఎస్సి కాకుండా అదర్ బ్రాంచెస్ కూడా అందరు కూడా Right. ఐటీ సైడే వెళ్ళడం జరిగింది. బట్ ఫ్యూచర్ లో అంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ లో ఇంకా ఇది ఇట్లాంటి మాస్ ఆస్పెక్ట్ కాకుండా క్వాలిటీ ఆస్పెక్ట్ టర్న్ అవుతుందండి. దేశాయ్ గారు, ప్రస్తుతం డిమాండ్లో ఉన్న బ్రాంచ్లేవి? ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కోర్సులను విద్యార్థులు ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ నమస్కారం అండి. పవన్ గారు, ఒక చిన్న ప్రశ్న. మీకు ఇంట్లో కూరగాయలు తరగాలనుకున్నప్పుడు Sir. ఆ చాకు కూరగాయలు తరిగితే చాలు అనుకుంటారా, లేకపోతే ఆ చాకు ప్లాస్టిక్ తో చేయబడిందా, స్టీల్ తో చేయబడిందా, బంగారంతో చేయబడిందా అని ఆలోచిస్తారా? ఖచ్చితంగా చూస్తారు. అది అది మనకు పని చేసి పెడితే చాలు అంటాము. Hmm. అంటే అది మనకు పని చేయలేదు, దేంతో చేసింది అనేది అప్రస్తుతం. మన పని ఏంటి అన్నది. అలాగే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో కొత్త కోర్సులు ఏవి వచ్చాయి, పాత కోర్సులు ఏవి ఉన్నాయి, ఏ పాత కోర్సు కూడా ఈనాటికి కూడా మూతబడలేదు. Hmm. కొత్త కోర్సులన్నీ రాగా కొత్త వరవడిలో వచ్చినవన్నీ వాటిని కూడా సమ్మేళనం చేసుకుంటూ ఈ పాత కోర్సులు అనుకుంటూ మళ్ళీ పైకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు బిఈ అనే బదులు బిఈ అంటారని సివిల్ ఇంజనీరింగ్ ఒక పేరు ఉండేది. ఒకప్పుడు ఎవరు చేరేవారు కాదు. Hmm. కానీ ఈనాడు చూడండి, కంప్యూటర్స్ అనేది ఒక టెక్నాలజీ రావడంతో దాన్ని మమేకం చేసుకుని దాన్ని తనలో కలుపుకుని ఈ రోజు ఒక ఇల్లు లేకుండానే ఆ ఇంట్లో వర్చువల్ రియాలిటీతో మీరు ఎలా ఉండగలరో కంప్యూటర్ చూపించగలుగుతుంది. అంటే కంప్యూటర్ అన్నది ఆయా ఇంజనీరింగ్ బ్రాంచ్లకి ఇస్తున్న బలం ఇది. అట్లాగే ఒక కంప్యూటర్ వచ్చిన తర్వాత కొంత టెక్నాలజీ వైజ్ అడ్వాంటేజ్ వచ్చింది. అన్ని బ్రాంచీలకి అంటే మనం నిత్య జీవనంలో కూడా ఎన్నో పెనుమార్పులకు సంభవించాయి. ఒకప్పుడు బ్యాంక్ వెళ్ళి క్యూలో నుంచిన వాళ్ళం ఈ రోజు మొబైల్ ఫోన్ నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము, మనీ ట్రాన్సాక్షన్, అది కంప్యూటర్ చలవే. కంప్యూటర్ ఇచ్చిన అడ్వాంటేజే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నెట్వర్కింగ్ అనేసరికి ఇందులో భద్రతా సమస్యలు ఒకటి, త్వరగా పని చేయడం ఒకటి అనేవి వచ్చాయి. దీన్ని చూసి అదే పనిని మాటికి అదే చేసే పనిని మనిషి బదులు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన వచ్చింది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. మారుతి ఇండస్ట్రీస్ కార్ ఉంది, వాళ్ళవి కొన్ని లక్షల కార్లు రోడ్డు మీద ఉన్నాయి. కానీ డిజైన్లు అన్ని కలిపితే ఒక 15-20 మోడల్స్ ఉంటాయి. ఈ 15-20 మోడల్స్ కి ఎన్నో డిజైన్లు, 100 డిజైన్లు చేస్తుంటారు వాళ్ళు, డిజైన్ సెక్షన్ వాళ్ళు. ఇప్పుడు కొత్త డిజైన్ కావాలంటే మళ్ళీ అన్నింటినీ పాత వెతికి చేయడానికి మనిషికి ఎంతో టైం పడుతుంది. ఆ మొనోటోనస్ వర్క్ ఏదైతే, ఆ రొటీన్ వర్క్ ఏదైతే ఉందో కాస్త ఇంటెలిజెన్స్ తోటి చేయగలిగింది, అంటే మనిషిని మిమిక్ చేయగలిగింది, మనిషిని అనుకరించగలిగింది ఒక మెషిన్. అలాగే ఒక అల్గోరిథం డెవలప్ చేస్తే ఆ 100 డిజైన్లు 1000 డిజైన్లు కంప్యూటర్కి ఇస్తే కొన్ని గంటల్లో అన్నింట్లోని బెస్ట్ తీసి నాకు ఇవ్వని ఒక బెస్ట్ డిజైన్ అదే తీసిస్తుంది. ఇక్కడే మెషిన్ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే మెషిన్ లెర్నింగ్ అనేది జరగాలన్నమాట. మనిషి మెషిన్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇందులో ఇదంతా కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగం. అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ తనంతట తానే చేస్తుందంటే భద్రతా సమస్యలు కూడా ఏర్పడుతుంది. నా డేటా చాలా ఇంపార్టెంట్, నాకు ప్రైవసీ ఇంపార్టెంట్ అనేది. ఇంకొక ఆఫ్ స్ప్రింగ్ అంటే దీనిలోంచి ఒక చిన్న పిల్ల పుట్టుకొచ్చింది అనమాట, దాన్ని సైబర్ సెక్యూరిటీ అన్నాం. ఓకే. సో కంప్యూటర్ సైన్స్ బేస్ గా చదువుకుంటూ ఆ లైన్ లోకి నేను కెరీర్ మలుచుకోవాలనుకున్నప్పుడు ఏ కోర్సులు చేయాలి అని నేర్చుకున్నప్పుడు అప్పుడు నేను తయారవుతున్నాను అన్నమాట. దానికి ఏ 4వ సంవత్సరంలోనూ 3వ సంవత్సరంలో కళ్ళు తెరవడం కాదు. కాలేజ్ చదువు అంటే హ్యాపీ డే సినిమా కాదు. కాలేజ్ చదువు అంటే ఇంటర్మీడియట్ లో పడ్డ కష్టాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి డీప్ గా వెళ్ళడమే, కానీ సినిమా మాత్రం కాదు. సో మొదటి సంవత్సరం నాకు అవగాహన ఏర్పడాలి. అప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఈ దారిలో ఏమేమి ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎట్లాంటి జాబ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి కావాల్సిన నైపుణ్యత, ఇందాక మన ప్రవక్త గారు అన్నారు స్కిల్స్ కావాలన్నారు, ఆ స్కిల్స్ కూడా దానికి కావాల్సిన స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఎక్కువ నేర్చుకుంటాం. పెద్ద సముద్రంలో అన్ని నేర్చుకోమండి. వెంకట్ గారు, ఐటీ రంగంలో భవిష్యత్ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే ప్రస్తుతం అవి ఎలా మారుతూ వస్తున్నాయి? ఇప్పుడు ఇది 2 భాగాలుగా చర్చిద్దామండి. ఒకటేమో ఐటీ ఇండస్ట్రీ పరంగా, ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో 50% కన్నా ఎక్కువ సిఎస్సి అండ్ ఎలీట్ బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళ ఐటీ ఇండస్ట్రీ కోసమే వీళ్ళంతా చేరుతున్నారు, జరుగుతున్నాయి. ఇంకోటి కోర్ ఇంజనీరింగ్ అని చర్చిద్దాం. ఫస్ట్ ఇది ఐటీ ఇండస్ట్రీ. మీరు ఆపర్చునిటీస్ చూస్తే దీంట్లో ఫస్ట్ టాప్ ఆపర్చునిటీ అంటే
మీకు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మీకు ఐటీ ఇండస్ట్రీ పరంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఎస్డి ఇంటర్న్ అనే రోల్స్కి ఒక 40 కంపెనీలు గత 4-5 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నాయండి. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. అవి గూగుల్ 15 lakhs స్టైఫండ్ ఇస్తుంది పర్ యానం, 15 LPA, అండ్ ఫుల్ టైం కన్వర్షన్ అయితే 52 LPA ఇస్తారు వాళ్ళు. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా 15 LPA ఇస్తుంది, అండ్ ఫుల్ టైం కన్వర్షన్ అయితే 46 LPA ఇస్తారు. వీళ్ళందరూ కూడా అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్, ఇట్లా ఒక 40 కంపెనీస్ ఉన్నాయండి. ఈ 40 కంపెనీస్ కూడా థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ కి రెడీ ఉండాలంటే మనము సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కల్లా దానికి కావాల్సిన స్కిల్స్ మనము రెడీ చేసుకోవాలి. నేను నెక్స్ట్ క్వశ్చన్ లో ఆ స్కిల్స్ ఏంటి, ఆ రోడ్ మ్యాప్ చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ టాప్ కెరియర్ ఆస్పిరేషన్ అండి ఐటీ పరంగా. సెకండ్, ఇదివరకు ఏంటంటే సర్వీస్ రోల్స్ అంటే ఈ 3+ lakhs ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటివన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాయి. కానీ బట్ 3 సంవత్సరాలుగా మనకేంటంటే ఈ నంబరు లేదండి. యాక్చువల్గా చాలా తగ్గిపోయింది. అండ్ కొంత సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఆఫర్లు వచ్చిన వాళ్ళకి ఆన్బోర్డింగ్ సమస్యలు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. అది చాలా అన్సర్టైనిటీ ఉంది. ఎందుకంటే కారణం వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కోడింగ్ అనేది 3+ lakhs రోల్స్ అనేవి ఏంటంటే ఇవన్నీ కూడా ఏఐ చేసేస్తుంది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా ఎక్విప్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రోల్స్ అన్ని కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ నెంబర్స్ తగ్గించేసుకున్నారు. అండ్ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మీరు చూస్తే ఆ నెంబర్ చాలా తగ్గిపోయింది. బట్ మీరు ఇందాక నేను చెప్పినట్టు 15-20 లక్షల మందిలో 5 లక్షలు ఈ సర్వీస్ రోల్స్ లో 80 to 90% సర్వీస్ రోల్స్ అండి. అంటే 4-5 లక్షలు 4 లక్షల వరకు సర్వీస్ రోల్స్ వల్లనే ఇంత డిమాండ్ ఉంది. మరి ఈ 4 లక్షలు తగ్గిపోతే మరి ఎట్లా అనేది ఒక పెద్ద ప్రశ్న. అండ్ ఈ 4 లక్షలు ఈ సర్వీస్ రోల్స్ తగ్గిపోయి మరి ఏఐ బేస్డ్ గా కొత్త జాబ్స్ కూడా వస్తాయి అంటున్నారు. అండ్ వచ్చే అవకాశం కూడా ఉంది. మరి దానికి స్కిల్ సెట్ ఎంత అవసరము అనేది కూడా ఒక ప్రశ్న అండి. అండ్ ఇది ఆపర్చునిటీస్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ కోర్ ఇంజనీరింగ్ వస్తే మన కోర్ ఇంజనీరింగ్ ఏంటంటే ఎన్ఐటి, ఐఐటి, IIIT లాంటివి తప్ప మిగతా కాలేజెస్ కి కంపెనీస్ వచ్చి హైరింగ్ చేయడం చాలా తక్కువ అండి. అండ్ ఇట్లాంటి కాలేజెస్ లో కోర్ ఇంజనీరింగ్, ఈసీ ఇట్లాంటి బ్రాంచెస్ చేసిన వాళ్ళు చిన్న పెద్ద స్టార్ట్అప్ కంపెనీస్ అని చూడకుండా, అంటే నేను చాలా మంది మన హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ చర్లపల్లి అట్లాంటి ప్లేసెస్ లో చిన్న చిన్న కంపెనీస్ లో వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తారు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటివి. అండ్ తర్వాత వాళ్ళు మెల్లిగా పెద్ద కంపెనీస్ కి వెళ్ళి, అండ్ మీరు గ్రోత్ గ్రాఫ్ చూస్తే ఇటు సిఎస్సి నుంచి ఒక 10 ఏళ్ల తర్వాత అతను ఏ పొజిషన్ లో ఉన్నాడో ఒక టాప్ వీళ్ళు కూడా అదే ఆపర్చునిటీకి వచ్చే అవకాశం. కాకపోతే ఇది స్టో అండ్ స్టడీ, అది చాలా ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. దేశాయ్ గారు, ఇప్పుడు అందరి ఫోకస్ కంప్యూటర్ సైన్స్, ఏఐ వైపే ఉంది. మరి ఈసీఈ, మెకానికల్, సివిల్ వంటి కోర్ బ్రాంచ్ల భవిష్యత్ ఏంటి? ఇందాక మీరు చెప్పారు పాత కోర్సులు అలాగే ఉన్నాయి, వాటి అవకాశాలు వాటికే ఉంటాయి. మరి ఈ గ్రూపులు తీసుకొని సైడ్లో కోడింగ్ లేదా ఏఐ నేర్చుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారండి పవన్ గారు. సార్, అంటే చాలా మంది మైండ్ లో ఉన్నదే ఇది, కంప్యూటర్స్ తప్ప ఇంకేమీ లేదుగా, కంప్యూటర్స్ వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. ఇది కాదండి. ఇందాక చెప్పినట్టు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కంప్యూటర్ టెక్నాలజీని వాడుకొని పని ఎలా బెటర్ గా చేయొచ్చు అని చూస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే కోడింగ్ నేను ఎంతవరకు నేర్చుకోవాలి, నా బ్రాంచ్ కి సంబంధించినంత వరకు నేను ఎంత నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్ ఒక మెషిన్ డిజైన్ చేయాలనుకుంటారు. ఆ మెషిన్ డిజైన్ కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడితే బాగుంటుంది, ఏ టూల్ వాడితే బాగుంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఆటోక్యాడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ టూల్స్ ఫర్ మెకానికల్. అలాగే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి స్టాడ్ అనేసి ఒక టూల్ ఉంది. అక్కడ కూడా టెక్నాలజీ బాగా పెరిగింది, టూల్స్ పెరుగుతున్నాయి, సిమ్యులేషన్స్ పెరుగుతున్నాయి. సిమ్యులేట్ చేయడంలో ఒక అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, కాబట్టి నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే నేనేం చేయాలి, నా బ్రాంచ్ అయితే నాకు ఎలక్ట్రానిక్స్ మీద మక్కువ ఎక్కువ ఉంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2014 తర్వాత, పర్టికులర్లీ కోవిడ్ తర్వాత చూసుకుంటే ప్రపంచం మొత్తము చైనా అంటే భయపడింది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి, మెటీరియల్స్ ఇండస్ట్రీస్ అన్ని అక్కడే పెట్టేశారు. ఒక దేశం మీద ప్రపంచం మొత్తం ఆధారపడేసరికి చాలా ఇబ్బంది అనిపించి ఫోకస్ మరి వేరే దేశాల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలి. అందులో మనం భారతదేశానికి చాలా ఎక్కువ, ఎందుకంటే మన ఎకనామికల్ లేబర్, కమిటెడ్ లేబర్, టెక్నిక్స్ బాగా తెలిసిన లేబర్, స్కిల్స్ బాగా నేర్చిన కష్టపడే తత్వం ఉన్నవాళ్ళం భారతీయులు. మనం ఎక్కడైనా కానీ ఆ దేశానికి అవన్నీ తెచ్చిన వాళ్ళని. సో ఆలోచించి అక్కడ పెట్టే బదులు ఇక్కడ పెడితే బాగుంటుంది కానీ ఆలోచించడంతో, పైగా పెద్ద పెద్ద కంపెనీస్ టాటా, అంబానీ,
అదాని, వేదాంత లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఫారిన్ పెద్ద పెద్ద కంపెనీస్ తో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో టైప్స్ పెట్టుకోవడంతో నెక్స్ట్ 5-6 ఏళ్లలో మంచి, అంటే దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా పొలిటికల్ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో, పాలసీ లెవెల్లో అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ కి, అంటే ప్లాంట్ పెట్టడము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. అప్పుడు చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మంచి భవిష్యత్తు దొరుకుతుంది. ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ వచ్చిందంటే దానికి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ కావాలి, మెకానిక్స్ సంబంధించిన మెషిన్స్ కావాలి, అందరికీ ఉంటుంది. పోతే ఏంటంటే నా బ్రాంచ్ ను నేను బాగా ఎలా నేర్చుకోగలను అనేది ఇంపార్టెంట్. ఒక చిన్న ఆఖరి పాయింట్ అండి, Yes. ఏ బ్రాంచ్ అయినా కానీ ఫస్ట్ పాయింట్ అల్టిమేట్లీ మెకానికల్ చేతిలోకి పడాలండి. ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ తీసుకుంటే ఒక అడుగు పొడవు ఉండేది అది. ఈ రోజున వేళ్ల మీదకి వస్తుంది, అంటే మినియేచరైజేషన్. Right. బెస్ట్ టెక్నాలజీని బెస్ట్ పర్ఫార్మెన్స్ తో లీస్ట్ కాస్ట్ వచ్చింది. కాబట్టి మెకానికల్ ఎవర్ గ్రీన్ ఉంటుంది, దానికి సంబంధించిన అదర్ బ్రాంచెస్ కూడా ఎప్పటికీ ఉంటాయి. దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి, టూల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిధ్వనికి తిరిగి స్వాగతం. వెంకట్ గారు, ఇప్పటికే మెజార్టీ పేరెంట్స్లో ఒకటే డౌట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ట్రాన్సిషన్ సమయంలో ఇంజనీరింగ్ బ్రాంచ్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎలా ఎంపిక చేసుకోవాలి? అలాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ చేరే వాళ్ళలో 2 రకాలను చూసాను నేను. ఒకటి ఏంటంటే మంచి సెటిల్మెంట్ కావాలి అండ్ ఒక వేవ్ తోటి వెళ్ళిపోవడం. అండ్ మాకు ఈ ఇంజనీరింగ్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్, తర్వాత దాంట్లో మాకు ఇమీడియట్ గా సెటిల్మెంట్ ఏది, దాంట్లో హయ్యర్ ప్యాకేజ్ ఏంటి అని ఆలోచించి, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అనే దానికన్నా ముందు ఈ ఆలోచన ధోరణితో వెళ్లే వాళ్ళు ఒక వాళ్ళు. తర్వాత ఇంకొకరు ఏంటంటే, అంటే ఈ ఏజ్ లో అంత రియలైజేషన్ ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి ఉంది కూడా. వాళ్ళు ఏంటంటే నాకు ఇంజనీరింగ్ అనేది చేయాలి, నాకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టము, నాకు ఈ ఎలక్ట్రికల్ ఇదంటే ఇష్టం, మెకానికల్ అంటే ఇష్టం, నాకు ఒక డిజైన్ చేయడం, ఆటోమొబైల్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఇట్లాంటి కోర్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఐటీ అప్లికేషన్స్, ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి, బుక్ మై షో ఇట్లాంటివి చూసి, అరే నేను ఒక క్రిటికల్ థింకింగ్ తోటి నేను ఇట్లాంటి అప్లికేషన్స్ నేను డెవలప్ చేస్తాను, ఐ విల్ ఇంపాక్ట్ ద వరల్డ్ అండ్ ఐ విల్ డెవలప్ హ్యూమన్ యూటిలిటీకి కావాల్సిన నేను చేస్తాను అనే ఆలోచన చేసే వాళ్ళు 2 రకాలండి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి బ్రాంచ్ అనేది డెఫినెట్ గా, అంటే ఈ ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే జస్ట్ వేవ్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చాలా మంది సిఎస్సి తీసేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు ఐటీ ఇండస్ట్రీ నుంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, కోర్ ఇంజనీరింగ్ నుంచి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీ నుంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నేను ఇందాక చెప్పినట్టు వాల్యూమ్ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉండేది, కాబట్టి అందరూ కూడా సిఎస్సి తీసుకోవడం, సిఎస్సి రాకుండా వేరే బ్రాంచెస్ ఉన్నా కానీ మళ్ళీ ఐటీ ఇండస్ట్రీకి ఏం చేయడం, ఇట్లంతా జరుగుతుంది. కానీ ఎవరైతే ఇప్పుడు సిఎస్సి అనేది ఎవరు తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ ఇప్పుడు వరకు ఉండే ఆ 4 లక్షలు అట్లాంటివన్నీ నమ్మకం లేదు, కొత్తవి ఏమొస్తాయో తెలియదు, రావని మాత్రం చెప్పట్లేదు ఎవరైనా కానీ, ఎంత నిపుణులైనా కానీ కొత్త జాబ్స్ వస్తాయని చెప్తున్నారు, సిఎస్సికి వస్తాయని. కాకపోతే అప్పుడు జస్ట్ ఒక చిన్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ తోటి జరిగేది ఇప్పుడు అలా ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి నాట్ జస్ట్ అకాడమిక్స్ కాకుండా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేయడమే కాకుండా ఇంటర్న్షిప్స్ కంపల్సరీ అండి. వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఐటీ జాబ్ అనేది దొరికే సినారియో చాలా కాలంలో ఉంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఐటీ జాబ్ అనేది ఏంటి, సిఎస్సి ఎవరు తీసుకోవాలంటే అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే సిఎస్సి తీసుకోవాలండి. ఈసీఈ అంటే కోర్ ఇంజనీరింగ్ ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే ఓపిక ఉంది, ఎందుకంటే ఐఐటి ఎన్ఐటీస్ లో డెఫినెట్ గా వస్తాయి కంపెనీస్, అదంతా బాగానే ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాలేజెస్ లో ఎవరైతే ఓపిక ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది, అండ్ వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ లో అయినా స్టెప్పింగ్ స్టోన్ తీసుకుంటారు, కానీ లాంగ్ టర్మ్ లో బాగా ముందుకెళ్ళగలరు అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కోర్ ఇంజనీరింగ్ తప్పకుండా తీసుకోవాలి. అండ్ కోర్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ లో, ఎందుకంటే ఫ్యూచర్ లో చాలా బాగా ఉండబోతుందని నేను చెప్పగలుగుతానండి కోర్ ఇంజనీరింగ్. దేశే గారు, కాలేజ్ ఎంపికలో ప్లేస్మెంట్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ, అక్రెడిటేషన్, ఇండస్ట్రీ టైఅప్స్ వంటివి ఈ అంశాలను ఎలా పరిశీలించాలి? విద్యార్థులు ఏ చెక్ లిస్ట్ పాటించాలంటారు? ఓకేనండి, మొట్టమొదటిది ప్లేస్మెంట్లకు వద్దాము. మనం ఇప్పుడు అడ్మిషన్ సీజన్ కాబట్టి ఏ కాలేజీకి వెళ్ళి చూసినా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లో 1000 ప్లేస్మెంట్స్, 2000 ప్లేస్మెంట్స్, 500 ప్లేస్మెంట్స్, కానీ సింగిల్ ప్లేస్మెంట్స్ ఎంతమందికి వచ్చింది అంటే ఒక క్యాండిడేట్ కి 4-5 ప్లేస్మెంట్స్ వచ్చి ఉండొచ్చు.
ఆ క్యాండిడేట్ ను ఒక్కసారి కౌంట్ చేస్తే ఎన్ని ప్లేస్మెంట్స్ అవుతున్నాయని మొట్టమొదటి పారామీటర్ అండి. ఆ తర్వాత ఏ కంపెనీల్లో వచ్చారు, ఇందాక వెంకట్ గారు చెప్పినట్టు సర్వీస్ కంపెనీస్ లో వచ్చారా, ప్రోడక్ట్ కంపెనీస్ లో ఎన్ని వచ్చారు, ఎంతమంది వచ్చారు. ప్రోడక్ట్ కంపెనీలో ఎక్కువ మందికి ఆ కాలేజీ నుంచి వచ్చింది అనుకోండి, ఆ కాలేజీలో అకాడమిక్స్ బాగున్నట్టు లెక్క. ఓకే. సర్వీస్ వాటిలో వచ్చాయనుకోండి, సరే ఓ మోస్తరుగా ఉంది అని అర్థం. సో ఫ్యాకల్టీ బాగుంటే కాన్సెప్ట్స్ బాగుంటాయి, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంతో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో పిల్లలు కొట్టగలరు. ఆ కంపెనీ కాలేజీకి వస్తుందా అన్నది వేరే మాట. ఈ రోజున ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఎవరినో కాళ్ళు చేతులు పట్టుకుని లింకులు యూజ్ చేసుకుని నెట్వర్క్ యూజ్ చేసుకుని ఏదో కంపెనీకి వాళ్ళు కాలేజీకి రాకపోయినా కూడా మా పిల్లల్ని పంపిస్తాం, తీసుకోండి వేరే చోట పంపిస్తాం అనేసి ఏదో చేస్తున్నారు, పాపం ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి అవకాశం అందిపుచ్చుకున్నట్టు కాలేజీ ఫ్యాకల్టీ కన్సెప్చువల్ గా సబ్జెక్ట్ చెప్పడం, కన్సెప్ట్ చెప్పి వదిలిపెట్టడం కాదు, దీన్ని ఎక్స్టెండ్ ఎలా చేయడం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఫిజిక్స్ లో చదువుతాం మనం. దాని సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, పైప్ ఉంటే పైప్ లో ఒక ద్రవం పోసినప్పుడు అటు నుంచి పోస్తే గ్రావిటీ వల్లనో వంచడం వల్లనో మెల్లగానైనా గానీ జారి బయటకు వచ్చేస్తుంది. మరి బాల్ పెన్ రెండు వైపులా ఓపెన్ ఉంటుంటే ఎందుకు రావట్లేదు, అది ఒత్తితే కానీ ఎందుకు రావట్లేదు, ఇది ప్రశ్న. అంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ ని ఏ విధంగా మార్పు చేస్తే ప్రాక్టికల్ గా తయారవుతుందని ఈ కాన్సెప్ట్ ను ఆలోచింపజేయగలగాలి ఫ్యాకల్టీ. అట్లాంటి అంటే ఫ్యాకల్టీతో డైరెక్ట్ గా కొందరు ఫ్యాకల్టీని కలిసి మాట్లాడడము, హెచ్ఓడీలు, ప్రిన్సిపాళ్లు, మేనేజ్మెంట్లు కాలేజ్ గురించి మంచిగా చెప్తారు, ఫ్యాకల్టీ కూడా మంచిగా చెప్తారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుస్తుంది. అలాగే పిల్లలతో మాట్లాడాలి, అక్కడ ఆల్రెడీ ప్లేస్ అయిన సీనియర్ పిల్లలతో ఇక్కడ అకాడమిక్స్ ఎలా ఉంటుంది, ఇవి ఈ పారామీటర్స్ ఈ చెక్ లిస్ట్ లో చూసుకుంటే బాగుంటుంది. మొట్టమొదటి స్థూలంగా చెప్పాలంటే ఇండస్ట్రీ టైఅప్స్ ఒకటి మీరు అడిగారు. ఇండస్ట్రీ టైఅప్స్, ఆ కంపెనీకి టైఅప్స్ ఉన్నాయి, అవి నిజంగా పనిచేస్తున్నాయి. ఆ కంపెనీస్ లో వెళ్ళి ఎంతమంది పిల్లలు వెళ్లారనేది ఇది పిల్లల ద్వారా తెలుస్తుంది. స్టూడెంట్స్ ని, సీనియర్స్ ని అక్కడ తెలిసిన పరిచయం అడిగితే తెలిస్తే ఈ చెక్ లిస్ట్ చేసుకుంటే ముందు ప్లేస్మెంట్, ఆ ప్లేస్మెంట్ లో యూనిక్ ప్లేస్మెంట్స్ ఎన్ని అంటే స్థూలంగా చెప్తున్నాను, కన్సైజ్ చేస్తున్నాను ఇప్పుడు. ప్లేస్మెంట్స్, సింగిల్ ప్లేస్మెంట్స్ ఎన్ని, ఏ కంపెనీస్ వచ్చి అందులో ప్రోడక్ట్ వేవి, సర్వీస్ ఎన్ని. ఓకే సార్. వెంకట్ గారు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది జాయిన్ అయ్యాం అన్నట్టుగా కాకుండా కెరీర్ బాగుండాలంటే 4 ఏళ్ళు ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, కొంత బ్రీఫ్గా. యాక్చువల్గా 4 years లో ఫస్ట్ 2 years లో స్కిల్స్ డెవలప్ చేసుకొని థర్డ్ ఇయర్ కి ఇంటర్న్షిప్ కి రెడీ ఉండాలండి. 3rd year and 4th year ఇంటర్న్షిప్స్ కి పెట్టుకోవాలి. అవకాశం లేకపోతే కనీసం 4th year అట్లీస్ట్ ఇంటర్న్షిప్స్ కి పెట్టుకోవాలి. ఇంటర్న్షిప్స్ అయితే గ్యారంటీ. అయితే ఫస్ట్ ఇయర్ లో చేరగానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ సైడ్ వెళ్లే వాళ్ళైనా, కోర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్లే వాళ్ళైనా వాళ్లకు ఏ రోల్స్ అయితే అనుకుంటున్నారు, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, ఆ రోల్ కి సంబంధించి ఏం స్కిల్స్ అండ్ కాంపిటెన్సీ ఎలా వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలనేది వాళ్ళు గమనించుకోవాలి ఫస్ట్ ఇయర్ లోనే జాయిన్ అవ్వగానే. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బై డిఫాల్ట్, ఎందుకంటే ఇంజనీరింగ్ అంటేనే సమస్యలు, దాని పరిష్కారం. సో ఆ సమస్య పరిష్కార శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ తోటి, అల్గరిథమ్స్ ప్రాక్టీస్ తోటి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు మనకి ఏంటంటే ప్రతి ఇంజనీరింగ్ లో కూడా మన కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఆల్గరిథమ్స్ అనేది అదంతా ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవడం, కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ కావాలి, అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా కావాలి. అండ్ ఇవన్నీ ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకుని తర్వాత ఐటీ ఇండస్ట్రీ వల్ల అయితే ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఏది సెకండ్ సెమిస్టర్ లో. అండ్ సిఎస్ ఫండమెంటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రామింగ్ లో C++, జావా ఆర్ పైథాన్, ఎనీ 2 of the లాంగ్వేజెస్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ నేర్చుకోవాలి ఐటీ ఇండస్ట్రీ ఏం చేసేవాళ్ళు. అండ్ సెకండ్ సెమిస్టర్ వెబ్ డెవలప్మెంట్, తర్వాత మన టెక్ స్టాక్, ఫుల్ స్టాక్ లాంటివి. తర్వాత వాళ్ళు ఏఐ టూల్స్ మీద కూడా అవగాహన తెచ్చుకుంటే, ఎస్పెషల్ అజెంటిక్ ఏఐ లాంటి దాని మీద ఇది ఉంటే ఐటీ ఇండస్ట్రీకి బాగుంటుంది. ఇలాగే రిలవెంట్ గా కోర్ ఇంజనీరింగ్ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ తర్వాత కెరియర్ బేస్డ్ గా ఏం కావాలని వాళ్ళు ఫస్ట్ 2 years లో చేసుకొని, అట్లీస్ట్ 3 years లో చేసుకొని 3rd or 4th year లో ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు జాబ్. రైట్. థ్యాంక్ యూ వెంకట్ కాంచనపల్లి గారు, అదేవిధంగా NMS దేశాయ్ గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.